నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంజాయిపై ఉక్కుపాదం, ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్న హోంమంత్రి అనిత. కాకినాడలో సినీ నటి శ్రీలీల సందడి, నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ మాల్ ప్రారంభం. గుంటూరు జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలో ఘోర రోడ్డు ప్రమాదం, ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు కార్లు పూర్తిగా ధ్వంసం. ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పోలీస్ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు. సమాజంలో గుడి బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు. అరిలోవ పోలీస్ స్టేషన్ పై అందరికీ జాలి ఉండేదని, అరిలోవ పోలీస్ స్టేషన్ తుఫాన్ షట్టర్లు భవనంలో ఉండేదని చెప్పారు. 2018లో పోలీస్ స్టేషన్ కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కూడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ కు ఫర్నిచర్ ఇచ్చిన డీవీఎస్ ల్యాబొరేటరీస్ కి ధన్యవాదాలు తెలియజేశారు. పోలీస్ విభాగంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ విభాగంలో 0 నుంచి అభివృద్ధిని మళ్లీ మొదలుపెట్టామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం, డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో బియ్యం అన్ని కూడా ఇమీడియట్ గా మేము పట్టుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, దానికి బ్రేక్ పడింది. కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు వాళ్ళ తెలివితేటల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు. ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. డిపార్ట్మెంట్ ఫర్మ్గా లేకపోతే ఇన్ని రైట్స్ ఎలా జరుగుతాయి? డిపార్ట్మెంట్ ఫర్మ్గా లేకపోతే ఇంత సిఐడి ఇనిషియేషన్ ఎందుకు తీసుకుంటుంది? ఈరోజు డిపార్ట్మెంటే కనుక సరిగా పని చేయకపోతే ఎప్పుడో మూలన పడి ఉన్నా కూడా మళ్ళీ బయటకు వచ్చి ఎందుకు ట్వీట్లు పెడుతున్నాడు? అది ఒక్కటి చాలా డిపార్ట్మెంట్ ఫర్మ్గా పనిచేస్తుందని చెప్పడానికి. ఇన్ని రోజులు కామ్గా ఉన్నాడు, ఈరోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్యలో అగ్గి పెట్టడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ వయసు గురించి ఎన్ని మాటలు మాట్లాడారో లాస్ట్ 5 years మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు మళ్ళా చేస్తారా? వయసు అయిపోయింది, ఆరోగ్యం, ఎన్ని కబుర్లు ఆడారండి. ఈరోజు ఆయనకి మళ్ళీ 2.5 గంటల నుంచొని మాట్లాడమనండి. ఆయన్ని ఎవడది మాట్లాడుతున్నాడా? అంటే ఈరోజు మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే కలుగులో ఉన్న ఎలక బయటకు వచ్చి అరుస్తోంది అంటే మా డిపార్ట్మెంట్ కలుగులోంచి బయటికి లాగిందని అర్థం. కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఫర్మ్గా పనిచేస్తున్నారు, మీరే చెప్పండి. అన్నీ కూడానండి. మొన్ననే గౌరవ సీఎం గారు కూడా అసెంబ్లీలో కూడా చెప్పున్నారు. వెహికల్స్ కూడా లేని పరిస్థితి అయితే వెహికల్స్ ఈరోజు ఇంచుమించుగా ఒక 2000 పైన వెహికల్స్ ఇవ్వడానికి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, ఈ ఏదైతే సర్వేలెన్సెస్కి గురించి సీసీ కెమెరాస్ కానీ, ఈ బాడీ వన్ కెమెరాస్ కానీ, అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ కానీ అన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా మా కనుసన్నల నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా సర్వేలెన్సెస్ అంత పటిష్టంగా చేస్తున్నాం. ఎందుకంటే అనుకోవచ్చు దొంగ మమ్మల్ని ఎవడో చూడట్లేదు, పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటారంట. ఈరోజు అలాంటి పరిస్థితి ఏ దొంగకి కానీ ఏ హంతకుడికి కానీ ఉండకూడదనే ఉద్దేశంతో మొత్తం సర్వేలెన్సెస్ అన్నీ కూడా మొత్తం మేజర్ సిటీస్లో ముందు ఇమీడియట్గా పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్రైమ్ చేయడానికి వాడు క్రైమ్ చేసి అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేలోపు ఐడెంటిఫికేషన్ చేసుకొని మేము పట్టుకునే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చుకుంటున్నాం. దానివల్లనే ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా వితిన్ 24 to 48 hours నిందితులను పట్టుకోగలం. కానీ లాస్ట్ 5 years గాంజా అంత పెరిగిపోయినా నాకు తెలిసి మీలో ఎవరు కూడా క్వశ్చన్ కూడా అడిగిన పరిస్థితి రాలేదు. వెరీ గుడ్. అందుకే నేను ఈ పాయింట్ గురించి మిమ్మల్ని అలా రచ్చగొట్టా, గ్యారంటీగా పడిపోయారు. నేనేమంటానంటే వాళ్ళు పెట్టడం కాదు, గౌరవ్ సీఎం అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అతను కూడా ఏ రోజు గాంజా మీద ఒక్క చిన్న రివ్యూని కూడా పెట్టుకోలేదు. ఈరోజు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గాంజా మీద దృష్టి పెట్టుకొని దాని మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాన్ని అనగదొక్కాలని ఈగల్ ఫామ్ చేసుకొని దానికి సెపరేట్ వింగ్ని ఇచ్చారు. ఈరోజు సెపరేట్ వింగ్ ఇచ్చారు. సెపరేట్ వింగ్ ఇచ్చి మెయిన్ మనకి ఆఫీస్ విజయవాడలో ఉన్నా కూడా సబ్ ఆఫీస్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీస్ అందరూ కూడా దిగిపోయారు, రంగంలోకి దిగారు. అవేర్నెస్ క్యాంప్స్ నిన్ననే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్లో కూడా ఒక డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక పోస్టర్స్ని కూడా రిలీజ్ చేశాం.
మీరు అన్నట్టు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేయడానికి ఒకటి, అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో కల్టివేషన్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ను ఉపయోగించే పరిస్థితి ఉంది. డ్రోన్స్ను కూడా పంపించుకొని ఐడెంటిఫికేషన్ చేసుకొని అక్కడికి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. మీ సహకారం కూడా మాకు కంపల్సరీ కావాలి, మీడియా సహకారం. కాకినాడలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. ఆదివారం కాకినాడ మెయిన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జేసీ మాల్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం శ్రీలీల మాట్లాడుతూ కాకినాడ రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, గతంలో కూడా ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. షాపింగ్ మాల్ సందర్శించానని, ఇక్కడ రకరకాల ఉత్పత్తులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. ప్రత్యేక తగ్గింపులు, సరసమైన ధరలు అందిస్తున్న షాపింగ్ మాల్లో దుస్తులు కొనుగోలు చేయాలని సూచించారు. నటి శ్రీలీలను చూసేందుకు ప్రేక్షకులు, అభిమానులు భారీ ఎత్తున హాజరవడంతో సందడి వాతావరణం నెలకొంది. ఇది జేసీ మాల్ ఓపెనింగ్ వచ్చాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ ఉంది బయట. అండ్ ఇదే మూడో స్టోర్, మూడో మాల్ జేసీ మాల్ తెలంగాణలో. ఆల్రెడీ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఆంధ్రాలో దిస్ ఇస్ ద థర్డ్. సో ఇంకా ఇలాగా ఇంకా సక్సెస్ఫుల్ గా చాలా ఓపెన్ చేయాలి, మనకి ఇంకా అనుకూలంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ బిన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే నా గుర్తుకి రాజమండ్రిలో ఫస్ట్ ఓపెనింగ్ నేను వచ్చాను అండ్ చాలా బాగుంటుంది, ఇంకా బాగా జరగాలి, ఇంకా చాలా మనకి ఆంధ్రాలో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ. కాకినాడలో ఉన్నారు అందరూ, అయితే మీకు సిటీ టైప్ బట్టలు ప్రాపర్ ఇక్కడికే వచ్చేసాయి. సో అందరు రండి, ఫ్యామిలీతో రండి, షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాది ఇప్పుడే కరెక్ట్ గా ఈ మంత్ డిసెంబర్ 25వ తారీఖు మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం విద్యార్థుల జీవితాలను మార్చే అద్భుత ఆలోచన అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పిల్లలకు చదువే అసలైన ఆస్తి అని, వారికి ఉత్తమ భవిష్యత్ అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఆ ఉద్దేశంతోనే మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పేదవారు, మీరు డైలీ వర్క్ కు వెళ్ళి సంపాదించుకుంటారు. అయినప్పటికీ ఈ పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ కోసం మీ ఉపాధిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తల్లి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అదేవిధంగా నేను పిల్లల్ని అడుగుతున్నా, మీలో మీరు ఎంతమంది తెలివైన వారు అని అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. చాలా మంది చేతులు ఎత్తారు, వెరీ గుడ్. ప్రతి ఒక్కరు కూడా తెలివైన వారే. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇప్పటి వరకు రాయబడని ఒక కథ. మీ కథకి మీరే నిర్మాతలు, మీరే దర్శకులు. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మిమ్మల్ని చేపట్టుకొని ముందుకు తీసుకువెళ్తారు, కానీ మీ జీవితాన్ని మీరే ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈ రోజున మిమ్మల్ని ఇలా చదివిస్తా ఉన్నారు అనేది. మీరు కూడా ఇలా స్టేజీల మీదకి వచ్చి మాట్లాడే విధంగా అవ్వాలి అన్నా, గొప్ప గొప్ప వారు అవ్వాలన్నా కేవలం చదువు జ్ఞానంతో మాత్రమే అవి వస్తాయి. నా ఉద్దేశంలో చదువు అంటే ర్యాంకులు రావాలని కాదు. ర్యాంకులు వస్తే వెరీ గుడ్, తప్పులేదు. స్కూల్లో మీరు ఏమి నేర్చుకుంటారంటే ఒక క్యారెక్టర్ ఫార్మ్ అవుతుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఆత్మాభిమానం, మనం ఏమైనా చేయగలం అనేది. మూడవది కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. 10 మందితో ఎలా మాట్లాడాలి, 10 మందితో కలిసి ఒక పని ఎందుకంటే ఒక్కడిగా ఈ ప్రపంచంలో ఏవి సాధించలేరు. 10 మంది కలిస్తేనే ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకు వెళ్తుంది. ఆ 10 మందిని మోటివేట్ చేసి ఎలా పని చేయించాలి. అదేవిధంగా 4వది క్రియేటివిటీ, సృజనాత్మకత. మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ లో పట్టు తీసుకొని టీచర్ సహకారంతో అందులో డెప్త్ కు వెళ్తూ జీవితంలో మీరు అనుకున్న ఆశయాన్ని సాధించటం.
క్యారెక్టర్ ఫార్మేషన్, కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, క్రియేటివిటీ. స్కూల్ అంటే ఈ 4 కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదని మీరు అందరూ తెలుసుకోవాలి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఈ నెల 9వ తేదీన పారదర్శకంగా సజావుగా జరిగేందుకు అధికారులు సహకరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను కోరారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఏఆర్ఓ రాహుల్ మీనా ఇతర అధికారులు కలిసి హాజరయ్యారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, ప్రాథమిక దశ ఓట్ల లెక్కింపు, డీటెయిల్డ్ కౌంటింగ్, రిజెక్టెడ్, డౌట్ఫుల్ ఓట్లు, కౌంటింగ్ ఏజెంట్లు వంటి ఇతర అంశాలపై కౌంటింగ్ అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి అవగాహన కలిగించారు. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ఓ ఫుడ్ క్యాంటీన్లోకి దూసుకెళ్లింది ఓ లారీ. లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు బీహార్ కు చెందిన ఇంద్రదేవ్ పాస్వాన్ అనే వ్యక్తి. ఈ ప్రమాదంలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డైన ప్రమాద దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.